For the past 2 weeks, we have been studying on a topic called the rod of Moses. గత 2 వారములుగా మనము మోషే కర్రను గురించిన విషయాలు నేర్చుకుంటూ ఉన్నాము. The first week we saw that the rod represents man. మొదటి వారములో ఆ కర్ర అనేటువంటిది మనిషిని చూపిస్తున్నట్లుగా తెలుసుకున్నాము. And when man fell away from God, a nature entered into man called the nature of a snake. ఎప్పుడైతే ఈ మనిషి దేవుని నుంచి దూరమైపోతూ ఉన్నాడో అప్పుడు సర్పం వంటి పాప స్వభావం మానవులోనికి వచ్చివేసింది. When Moses threw the rod down, it became a snake, and when he picked it up, it became a rod again. ఎందుకనగా మోషే ఎప్పుడైతే ఈ యొక్క కర్రను నేల మీద పడవేస్తున్నాడో అది సర్పంగా మారినది, మరలా అతడు పట్టుకోగానే అది కర్రగా మారుతున్నది. God made us in his image. దేవుడు మనలను తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు. But when man fell away from God, a sinful nature came into him. ఎప్పుడైతే మానవుడు దూరవస్తుడైపోతున్నాడో ఈ యొక్క పాప స్వభావం అనేటువంటిది మనలోనికి వచ్చివేసింది. God's glory and God's holiness left man, and man became a sinful creature. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రకాశత అనేటువంటిది మానవుడి నుంచి విడిచిపోయినది కాబట్టి మానవులోనికి ఈ యొక్క పాప స్వభావం వచ్చివేసింది. God had given 3 signs to Moses. దేవుడు మోషేకు 3 సూచనలు ఇచ్చి ఉన్నాడు. First one was the rod which became a snake and which became back to a rod. మొదటిది ఏమిటనగా కర్ర అది సర్పముగా మార్చబడినది, తర్వాత మరలా మామూలు కర్రగా అయిపోతూ ఉన్నది. The second sign was putting the hand in the bosom, it became a leprosy hand, and putting it back again, it became a normal hand. రెండవ సూచన ఏమిటనగా చేతిని తన రొమ్మును ఉంచుకున్నప్పుడు బయటికి తీసినప్పుడు అది కుష్ఠరోగము కలిగిన చేతిగా అయినది, మరలా ఆ చేతిని తన రొమ్మును ఉంచుకున్నప్పుడు తిరిగి తీసినప్పుడు సామాన్యమైన చేతిగా మారుతూ ఉన్నది. All the 3 signs speak of God's plan of salvation for mankind. ఈ 3 సూచనలు కూడా మానవుని యొక్క పాపాన్ని గురించి, అలాగే దేవుడు తన మానవుల యొక్క రక్షణ కొరకు చేసేటువంటి ప్రణాళికల గురించి చెబుతున్నాయి. God loves human beings. దేవుడు మనుషులను ఎంతగానో ప్రేమించుచున్నాడు. He does not want that the men should be destroyed and go to hell. మనిషి నశించిపోయి నరకములోనికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. And all these 3 signs that God gave to Moses to show before the people of Egypt, they show the mind of God. దేవుడు ఈ మోషేతో మాట్లాడుతూ ఐగుప్తుల ఎదుట నీవు చేయవలసినటువంటి సూచక క్రియలు ఇవే అని తెలియచేసినటువంటి 3 కూడా దేవుని యొక్క హృదయాన్ని తెలియచేస్తూ. Because God was sending Moses to Egypt to bring the people out of bondage. ఎందుకనగా దేవుడు మోషేని ఎందుకు ఐగుప్తునకు పంపుతూ ఉన్నాడు అనగా ఆ ప్రజలను బానిసత్వంలో నుంచి విడిపించడానికి. The second sign was the covering of Jesus Christ, which will free you from the bondage to the law. ఎప్పుడైతే మనము క్రీస్తు ప్రభువు వారి క్రిందకు వస్తామో అప్పుడు ఆ యొక్క బంధకములలో నుంచి అది మనల్ని విడిపిస్తూ ఉన్నది. Because the first covering was the law given on Mount Sinai. ఎందుకనగా మొదటి ముసుగు ఏమిటి అనగా ఆ సినాయి కొండ మీద దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. That one only exposed the leprosy, the sin that was in us. అది మనలో ఉన్నటువంటి పాపము లేక కుష్ఠరోగముని బయటకు వ్యక్తిగతము చేస్తున్నది. It did not solve the problem, it only exposed the problem. ఇది సమస్యకు జవాబు ఇవ్వలేదు, కానీ సమస్య ఏమిటో తెలియచేసినది. Because man could not keep the law. It was a good law, but man could not keep it. ఆజ్ఞలు అనేటువంటివి మంచివే, కానీ ఈ ఆజ్ఞలను మనిషి పాటించలేకపోతున్నాడు. And it became a curse for man. దానిని బట్టి అది మనిషికి శాపముగా మార్చబడింది. Because the Bible says, cursed is everyone who does not continue in all the law. ఎందుకనగా బైబిల్ గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆజ్ఞలన్నిటినీ పాటించినటువంటి వాడు శాపగ్రస్తుడు అనేటువంటి విషయం చెబుతున్నది. If you break even one law, it's as good as breaking all the law. నీవు ఒక్క ఆజ్ఞను పాటించకపోయినప్పటికీ మిగిలిన ఆజ్ఞలన్నిటినీ పాటించినట్లుగానే లెక్క. But when you come under the second covering, that is Jesus Christ, his blood washes you from every sin. కానీ ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు క్రిందకి వస్తావో ఆయన యొక్క రక్తము నీ పాపములన్నిటినీ కడిగి వేస్తుంది. And Jesus Christ is the second covering God gave. So those who come under him as sinful people, they become whole and new people. మరి రెండవ ముసుగు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు పంపించి ఉన్నారు. ఎవరైతే ఆయన క్రిందకి వస్తారో ఆ యొక్క పాపులుగా వచ్చినప్పటికీ కూడా వారి పాపములు కడిగివేయబడ్డాన్ని బట్టి నూతన సృష్టిగా మార్చబడతారు. Now God gave a third sign to Moses. ఇప్పుడు దేవుడు మోషేకు మరొక సూచన కూడా ఇస్తూ ఉన్నారు. And we see that in Exodus chapter 4 verse 8 and 9. అది నిర్గమకాండము 4వ అధ్యాయం 8, 9 వచనాల్లో కనబడుతున్నది. It says in verse 8, and it shall come to pass that if they will not believe thee, neither hearken to the voice of the first sign, then they will believe the voice of the second sign. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండో దాన్ని బట్టి విందురు. And in verse 9 it says, and it shall come to pass that if they will not believe these 2 signs, neither hearken to your voice, then you shall take up the water of the river and pour it upon the dry land, and that water shall become blood on the dry land. 9వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేస్తే వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల
నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను, అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగున నేను. There's a deep meaning in this. దీనిలో కూడా లోతైన అర్థం ఉన్నదండి. All these signs reveal what God had planned for human beings. ఈ సూచనలన్నీ కూడా దేవుడు మనిషి కొరకు ఏ విధమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో వాటిని తెలియచేస్తూ ఉన్నాడు. When sin came into human beings, ఎప్పుడైతే పాపము మనిషిలోనికి వచ్చిందో, when our nature became sinful, మన యొక్క స్వభావం అనేటువంటిది పాపముగా మారిపోయినది. the human nature became like a dry ground because there is no moisture, there is no life. మానవ స్వభావం అనేటువంటిది ఎండిన నేలగా అయిపోతూ ఉన్నది. ఏ విధమైన తడి దానిలో ఉండట్లేదు. You know, when you have very dry ground, there is no grass, no trees, no life in that ground. ఎండిన నేలను ఎక్కడైతే మీరు చూస్తారో అక్కడ ఏ విధమైనటువంటి మొక్కలు లేకపోవడాన్ని బట్టి ఆ నేలలో జీవం లేకుండా ఉంటుంది. In many parts of India and other parts of the world, when there is no rains, the land becomes dry and there is not a single crop. భారతదేశంలోని కొన్ని ప్రదేశాల్లోని అలాగే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో వర్షం ఎప్పుడైతే కురవదో అక్కడ ఆ నేల ఎండిపోయి ఏ విధమైనటువంటి మొక్కలు మొలవడానికి ఉపయోగలేకుండా అయిపోతుంది. That is the condition of a man's heart. ఇదండి మనిషి యొక్క హృదయం యొక్క స్వభావం. When the sin has taken hold of us, when we come under the bondage to sin, we become like dead people. Nothing grows. Everything is, there's no life in us. ఎప్పుడైతే మనము యొక్క పాప స్వభావం క్రిందకి లేకపోతే పాపం యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోతామో అప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది ఎండిన నేలగా అయిపోయి ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకపోతే జీవం లేనిగా ఉండిపోతుంది. God told Moses, take water from the river అయితే దేవుడు మోషేతో ఏం చెబుతున్నాడు అనగా ఆ ఏటిలో నుంచి నీళ్లు తీసుకో and pour it on the dry ground. ఆ ఎండిన నేల మీద ఈ నీటిని పోయి. And that water that he was pouring on the dry ground became blood. ఎప్పుడైతే ఆ ఎండిన నేల మీద పోసినటువంటి ఈ 7 నీళ్లు రక్తముగా అవుతున్నాయి. What is the meaning of that? దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి? It's a beautiful meaning. దీనిలో చాలా మంచి అర్థం ఉన్నదండి. When Jesus Christ came to this world for our sins, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకములోనికి మన పాపముల నిమిత్తమే వచ్చి ఉన్నారో he was coming to a people who are like dry land, no life, dead in sin. ఆయన యొక్క ప్రజలైనటువంటి వారు ఎండిపోయినటువంటి వారుగా ఏ విధమైనటువంటి జీవం లేనటువంటి రీతిగా పాపములో చనిపోయినటువంటి వారి కొరకు వస్తూ ఉన్నారు. Man who is in sin and who is away from God is like a dry ground, dead. ఏ యొక్క వ్యక్తి అయితే దేవునికి దూరస్తుడైపోయి పాపములో ఉంటాడో అతడు ఎండిన నేల వంటి వాడుగా చనిపోయిన వాడుగా ఉంటాడు. Jesus came like living water from heaven to this dry ground. ఈ ఎండిన నేల మీదకి దేవుని దగ్గర నుంచి ఒక జీవ జల ఊట వలె యేసు దిగి వచ్చి ఉన్నాడు. The river of God's love, that cup of water came, that is Jesus Christ, to this dry and dead land. దేవుని యొక్క జీవజల నదిలో నుంచి ఒక బుగ్గ వలె ఈ యొక్క యేసుక్రీస్తు ఈ ఎండినటువంటి నేల మీదకి దిగి వస్తూ ఉన్నాడు. In Psalms 22 verse 14 it says, I am poured out like water and all my bones are out of joint. My heart is become like wax. And it goes on to describe the suffering of Jesus. 14వ వచనంలో 22వ కీర్తన చదువుతూ మనం చూచినట్లయితే నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయమును అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. 22nd chapter of Psalms is a prophetic psalm about the suffering of Jesus Christ. ఈ 22వ కీర్తన అంతా కూడా క్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను గురించి తెలియచేయబడుతున్నటువంటి ప్రవచనాత్మకమైన And కీర్తన. as God told Moses, pour the water on the dry ground, Jesus said, I am poured out like water. ఎలాగైతే దేవుడు మోషేతో ఆ యొక్క ఏటి నీటిని ఆ ఎండిన నేల మీద పోయమని చెబుతూ ఉన్నాడు, అదే రీతిగా యేసు ప్రభు వారి యొక్క జీవము ఆ నీటి వలె పారబోయబడుతుంది. Jesus never committed anything wrong. యేసుక్రీస్తు ఏ విధమైనటువంటి తప్పిదాన్ని చేయలేదు. He ఆయన was the holy Son of God. అతడు దేవుని యొక్క పరిశుద్ధులైన కుమారుడు. But there was one purpose why he came to this world, was to seek and save those who are lost. అయితే ఆయన భూలోకంలోనికి రావడానికి గల ఒకే ఒక ముఖ్య కారణం ఏమిటి అనగా నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించడానికి. And he came to bring the water of God's love and forgiveness. అంతేకాకుండా దేవుని యొక్క క్షమాపణ, ఆయన యొక్క ప్రేమ అనేటువంటి నీటిని తీసుకురావడానికి వచ్చారు. He became the sacrifice. ఆయన మన కొరకు బలిగా అయిపోతున్నారు. The sacrifice that was needed for our salvation, he became that sacrifice. ఏదొక బలి మన యొక్క రక్షణార్థమై చేయవలసి ఉన్నదో ఆయన ఆ బలిగా And this మారిపోతున్నారు. was the plan of God. ఇది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. All the three signs show the mind of God. ఈ 3 సూచనలు కూడా దేవుని యొక్క మనస్సు ఏమిటో మనకు He తెలియచేస్తున్నారు. wanted to save man. ఆయన మనిషిని రక్షించాలనుకుంటూ ఉన్నాడు. And he paid the ultimate price of sending his own beloved son to pay the price on the cross. దానికి అవసరమైనటువంటి వెలను చెల్లించడానికే తన అద్వితీయ కుమారునే ఆ శిలువలో మరణించడానికి అన్నట్లుగా పంపించి It వేశారు. says in Romans chapter 5 verse 8, రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో గనక మనం పరిశీలన చేస్తే that God commended his love towards us in that while we were yet sinners,
Christ died for us. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. We were not worthy of any mercy from God. దేవుని దగ్గర నుంచి దయను పొందుకోవడానికి మనకు ఏ విధమైన అర్హత లేదు. Because man turned away from God. ఎందుకనగా దేవుని దగ్గర నుంచి మానవుడు దూరస్తుడైపోతున్నాడు. Man disobeyed the commandment of God. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు మానవుడు విధేయత చూపలేదు. And he lost that fellowship with God. దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. But God loved us so much that he wanted to restore that fellowship. కానీ దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అంటే మనతో సహవాసాన్ని మరలా పునరుద్ధరించాలనుకుంటున్నాడు. Jesus lived on this earth for 33 years. యేసు ఈ లోకములో 33 సంవత్సరాలు జీవించి ఉన్నాడు. He showed the love of God. దేవుని యొక్క ప్రేమ అంటే ఏమిటో ఆయన చూపించాడు. He healed the sick. అనేక రోగులను ఆయన స్వస్థపరిచాడు. He preached the good news of the kingdom of God. దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి సువార్తను ప్రకటించాడు. He did mighty miracles. ఆయన అనేక అద్భుత క్రియలు చేస్తున్నాడు. Those who were oppressed by Satan and who were possessed, he delivered them. అపవాది చేత బంధించబడి అపవాది చేత పట్టబడినటువంటి వారిని ఆయన విడిపించి ఉన్నాడు. But yet at the end of his 33 years when he lived on this earth, కానీ ఆ 33 సంవత్సరములు గడిచిపోయిన తర్వాత ఈ లోకములో ఆయన జీవించిన చివరి కాలంలో the people came against him. ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా వచ్చి ఉన్నారు. Because they hated the light. ఎందుకనగా ఆ వెలుగును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. They could not stand the light. వారు ఆ వెలుగు ముందు నిలవలేకపోతున్నారు. Because they were in darkness. ఎందుకనగా వారు అంధకారంలో ఉన్నారు. And people who are in darkness will always hate the light. అంధకారంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడూ కూడా ఆ వెలుగును అసహ్యించుకుంటారు. They put false allegation against him. ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలను తీసుకొని And they gave false testimony against him. ఆయనకు వ్యతిరేకంగా పాపులను అబద్ధకులైనటువంటి వారిని And నిలబెట్టారు. they said, crucify him. ఆయనను సిలువేయమన్నారు. Kill him. ఆయనను చంపివేయండి He's అన్నారు. not worthy that he should live. ఆయన జీవించడానికి పాత్రుడు కాదు అన్నారు. But this was already the plan of God. కానీ ఇది కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగం. God wanted to pour the living water on this earth and the blood to be shed on this for the sins of people. సజీవమైనటువంటి నీటిని ఆ యొక్క నేల మీద ఒలికించాలని, లేకపోతే క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము పాపుల కొరకు ఒలికించబడాలనేటువంటి దేవుని ఆశ. Almost 1500 years before Jesus came, this sign was given to Moses. ఈ యొక్క క్రీస్తు ప్రభువారు భూలోకంలో జన్మించడానికి దాదాపుగా 1500 సంవత్సరాలకు ముందుగానే ఈ మోషేకు సూచన దేవుడు ఇచ్చి ఉన్నాడు. God already planned. ఇది దేవుడు ముందుగానే ప్రణాళిక The వేసుకున్నాడు. day is coming. ఒక రోజు రానయ్యున్నది. My son will pour out his life like water on the ground. ఈ భూమి మీద పోయబడినటువంటి నీటి వలె నా కుమారుడు తన జీవమును పెట్టనయ్యున్నాడు. For the sin of the people. ఈ మానవుల యొక్క పాపము కొరకై, To save them from their sin. వారిని వారి పాపం నుంచి విడిపించడం కోసం Jesus took that punishment willingly for us. యేసు మనందరి కొరకు అన్నట్లుగా ఆ యొక్క శాపాన్ని తన మీద వేసుకుంటూ ఉన్నాడు. The Bible says, అందుకని బైబిల్ గ్రంథం for చెబుతుంది, the joy that was set before him, ఆయన ముందు ఉంచబడినటువంటి ఆ సంతోషము, he endured the cross. దాని కొరకై ఆయన సిలువను భరించి ఉన్నాడు. He endured the shame and the punishment of the cross for the joy that was before him. తన ముందు ఉంచబడినటువంటి ఆ సంతోషమును చూస్తూ ఈ యొక్క సిలువ యొక్క యాతనను ఆయన భరిస్తూ ఉన్నాడు. And that joy is bringing life once again to the lost humanity. ఆ సంతోషం ఏమిటి అనగా పతనమైపోతున్నటువంటి ఈ మానవునికి మరలా జీవాన్ని తీసుకుని రావడం. That was the joy that was set before him. అదేనండి ఆ సంతోషం ఆయన ముందు ఉంచబడినది. And that includes you and me. ఆ దానిలో భాగముగా మనమందరం కూడా ఉన్నాము. To save you and me, he died on that cross. నన్ను ఆయన రక్షించడం కోసమే సిలువలో మరణించి You ఉన్నాడు. know, Jesus shed his blood 7 times for us. మన కొరకు ఆయన యేసు 7 పర్యాయములు రక్తమును చిందించి ఉన్నాడు. First time that he shed his blood. మొట్టమొదటిసారిగా ఆయన రక్తము చిందించినటువంటిది ఎప్పుడనగా, Now I'll ask you, why did he have to shed his blood? ఎందుకు ఆయన రక్తాన్ని చిందించవలసి వచ్చిందని నేను అడుగుతూ Because ఉన్నాను. the Bible says, దేవుని గ్రంథము చూస్తే without the shedding of blood, there is no forgiveness of sin. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలుగదు అని బైబిల్ చెబుతూ ఉన్నది. The life is in the blood. The Bible says the life is in the blood. బైబిల్ గ్రంథములో మనం చూచినట్లయితే రక్తములో జీవం ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నది. So when someone shed his blood, that means he's giving his life. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క రక్తాన్ని కార్చుచూ ఉన్నాడో అనగా తన యొక్క జీవాన్ని ఇస్తూ ఉన్నట్టు. The Bible says, for a good person, a friend may give his life. ఒక మంచి వ్యక్తి కొరకు తన స్నేహితుడు తన ప్రాణం పెట్ట సహితము అవుతుంది. But Christ died for us when we were sinners and hopeless. He gave us his life. అయితే మనము పాపులమై ఉండగానే, ఇంకా పాపములో జీవిస్తూ ఉండగానే యేసు మన కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నారు. He shed his blood. He gave his life
to save us. ఆయన తన రక్తమును కాచాడు, తన జీవాన్ని ఇచ్చాడు మనల్ని రక్షించడం కోసమే. Now 7 times that he shed his blood. 7 పర్యాయములు యేసు రక్తాన్ని చిందించాడు. The first time is found in Luke chapter 22 verse 44. మొట్టమొదటిసారి ఆయన యొక్క రక్తం చిందించినటువంటి లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనంలో కనబడుతుంది. It says, and being in agony, he prayed more earnestly, and his sweat became as it were great drops of blood falling onto the ground. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందువలే ఆయను. You know, Jesus was in agony on that night before the crucifixion. ఆ సిలువలో మరణించడానికి ముందు రాత్రి యేసు ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. And he was in pain, and he knew what he was going to go through. ఆయన ఏమి భరించనై ఉన్నాడో విషయం తెలిసినటువంటి వాడుగా ఎంతో బాధలో ఉన్నాడు. Because the Roman crucifixion was a very horrible thing. ఎందుకనగా రోమియోలు సిలువ వేసేటటువంటి విధానము చాలా క్రూరమైనటువంటి. It was kept for the worst of criminals. అది తప్పిదము చేసినటువంటి వారిలో అతి క్రూరమైనటువంటి వారికి సిలువ వేయబడే శిక్ష. And Jesus knew it is going to be very painful and very terrible. అది చాలా భయంకరమైనటువంటిదని భారముతో కూడుకున్నటువంటి విషయము యేసునకు తెలుసు. So in his human nature he felt the pain and the sorrow, and he felt the agony. కనుకనే ఆ యొక్క మానవ స్వభావాన్ని బట్టి ఆ యొక్క బాధను క్రూరత్వాన్ని అంతటిని కూడా ఆయన వేదనగా భరిస్తూ ఉన్నాడు. So much of tension inside him, the pressure grew up inside him that the blood vessels in the sweat gland burst and the sweat became like blood. అతని లోపల ఈ యొక్క వేదన అనేటువంటిది ఎంత అధికముగా ఒత్తిడి చేస్తూ ఉన్నది అనగా ఆయన లోపల ఉన్నటువంటి రక్తము చెమట గ్రంథులలో నుంచి బయటికి వచ్చి It has been proved medically. ఇది యొక్క వైద్య శాస్త్ర పరంగా కూడా రుజువు చేయగలిగిన. If a person is in extreme stress, ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క భారములో ఉండిపోతాడో the pressure increases so much inside, the blood pressure, ఆ యొక్క రక్తపోటు అనేటువంటిది ఒత్తిడి ఎక్కువైపోతున్న కొలది that the small vessels in the capillaries in the sweat glands will burst, and then the blood comes through the sweat. ఈ యొక్క చెమట గ్రంథులలో ఉన్నటువంటి చిన్న చిన్న రక్త బిందువులు అవి బదలైపోయి ఆ రక్తము చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. Jesus was in so much of stress and agony for our sake. మన అందరి కోసమే అంత వేదనను యేసు భరించవలసి వస్తుంది. The first time he shed his blood was for our sorrows and for our griefs and our pain. మనము భరించవలసినటువంటి ఈ భారాన్ని బట్టి ఆయన మొట్టమొదటిసారిగా తన యొక్క రక్తాన్ని చిందించవలసి వస్తున్నది. The second time he shed his blood, రెండోసారి ఆయన రక్తం చిందించినటువంటిది they put a crown of thorns onto his head. ఆయన తన మీద వారు ముండ్ల కిరీటమును పెడుతూ ఉన్నారు. Very long thorns. అవి ఎంతో పొడవైనటువంటి ముళ్ళు. There is a thorn bush called Christ thorn even now. It's called Christ thorn. నేటికి కూడా ఈ యొక్క మరి క్రీస్తు ముళ్ళుగా పిలువబడేటువంటి చెట్టు ఉన్నది. Almost 2 inches long thorns, very strong and very sharp. దాదాపుగా 2 అంగుళాల పొడవు ఉండి ఎంతో బలముగా ఉండేటువంటి ముళ్ళవి. They made a crown of that thorns and pressed it onto his head. ముళ్ళ కంపతోటి ఆయనకు కిరీటముగా చేసి ఆయన తల మీద గుచ్చుతూ ఉన్నారు. And he shed his blood from the thorns, where the thorns poked into his head. ఎక్కడైతే ఆ ముళ్ళు తన యొక్క తలలోని గుచ్చుకున్నాయో అక్కడ నుండి ఆయన యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. This was for all the evil thoughts that go through our mind. He paid the price. He shed his blood for our evil thoughts. ఆలోచనలు చేసేటటువంటి దానిలో ఉన్నటువంటి తప్పిదాలన్నిటిని బట్టి ఆయన తలలో నుంచి ఈ రక్తమును కాచుచూ ఉన్నారు. How many of us think such evil things? మనలో ఎంతమంది అతి చెడ్డ ఆలోచనలు చేస్తూ ఉంటారు? How many people think of stealing and murder and adultery and all the evil things? For that he shed his blood. ఎంతమంది ఇతరుల ఎడల ఈ విధమైనటువంటి చెడ్డ ఆలోచనలు వారిని మోసము చేయాలి అనేటువంటి వాటిని కలిగి ఉండడాన్ని బట్టి ఆయన తలలో నుంచి ఈ యొక్క రక్తాన్ని కాచుచూ ఉన్నారు. The third time he shed his blood. మూడోసారి ఆయన రక్తం చిందించినటువంటి Says he was beaten on his face was bruised. ఆయన యొక్క ముఖము మీద ఆయన కొట్టబడుతూ ఉన్నట్లుగా ముఖము వాచిపోయేంత రీతిగా రక్తము కారేటువంటి రీతిగా కొట్టబడుతున్నాడు. Plucked off his beard. అతని యొక్క ఆ యొక్క గడ్డము పెరికి వేయబడుతూ ఉన్నది. And blood was coming out of those places. ఆ ప్రదేశముల నుంచి రక్తము కారుతూ ఉన్నది. The sins that we commit with your words and your eyes, what you see, what evil you do with your speaking and watching, he shed his blood for that. నీవు నోటితో ఏ విధమైనటువంటి చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నావు, కంటితో ఏ విధమైనటువంటి చెడ్డ వాటిని చూస్తూ ఉన్నావు, వీటన్నిటి నిమిత్తమై ఆయన ముఖములో నుంచి రక్తము కార్చబడవలసి వస్తుంది. How many of us use our eyes to see evil things and enjoy evil things? అనేకమైనటువంటి వారు మన కంటితో ఈ యొక్క చెడ్డ వాటిని చూడడానికి వాటిని అనుభవించడానికి అన్నట్లుగా చూస్తూ ఉంటారు. How many times we curse people, we tell lies and we give false witness against people? ఎన్నో పర్యాయములు మనం నోటితో ఇతరులను శపిస్తూ ఉంటాము, చెడ్డగా మాట్లాడుతూ ఉంటాము, వారి ఎడల చెడ్డమైనటువంటి విషయాలు చెబుతూ ఉంటాము. We gossip and we slander about people. ఇతరుల గురించి మనము చెడ్డగా మాట్లాడుతూ ఉంటాము.
He shed his blood for that sins that we commit. మనము చేసినటువంటి ఆ పాపాల నిమిత్తమే ఆయన తన రక్తమును The కాచాడు. fourth time that he shed his blood, నాలుగో పర్యాయం ఆయన రక్తము కాచినటువంటిది. his back was beaten by stripes with the Roman scourge, it's called. ఈ యొక్క రోమిలైనటువంటి వారు కొరడాలతో కొట్టడాన్ని బట్టి ఆయన వీపంతా దున్నివేయబడుతూ ఉన్నది. It was torn, the whole back was torn, ఆయన యొక్క వీపు అంతా కూడా అవి చినిగిపోతున్నటువంటి రీతిగా ఉన్నది. and his bones were exposed. అంతేకాకుండా ఆ ఎముకలు బయటకు వచ్చి వేస్తూ ఉన్నాయి. It says in Psalm 129 verse 3, 129వ కీర్తన 3వ వచనంలో గనుక చూస్తే, the plowers plowed upon my back and they made long their furrows. అక్కడ రాయబడుతున్నటువంటి దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. Terrible. Jesus took such punishment for us. యేసు క్రూరమైనటువంటి శిక్షను మన కొరకు Why భరించాడు. was he shedding his blood from his back and from that stripes of the Roman scourge? Why was he shedding that blood? ఎందుకు రోమిలైనటువంటి వారు కొరడాలతో కొట్టడాన్ని బట్టి తన వీపు నుంచి రక్తమును ఎందుకు కార్చవలసి వస్తున్నది? Isaiah chapter 53 verse 5 says, with his stripes we are healed. The last part of the verse. ఆ చివరి భాగంలో మనం చూచినప్పుడు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. He shed his blood from his back for the healing of our bodies, మనకు కావలసినటువంటి స్వస్థత నిమిత్తమే ఆయన తన వీపు నుంచి రక్తమును కార్చవలసి for వస్తున్నది. the healing of our minds, మన యొక్క మనస్సుకు స్వస్థత కలగడం for కోసం. the healing of people who are psychologically affected, అంతేకాకుండా మానసికంగా బానిసత్వంలో ఉండిపోయినటువంటి వారి యొక్క స్వస్థత కొరకు. for healing of people who are oppressed by Satan and demon possessed by Satan. అపవాది చేత బంధింపబడి పీడించబడుతున్నటువంటి వారికి విడుదల కలుగు చేయడానికై He shed his blood for us, ఆయన మన కొరకు రక్తాన్ని కాచి so that he can heal us from every sickness మనకున్నటువంటి ప్రతి అనారోగ్యం నుంచి and స్వస్థపరచడానికి, every disease అంతేకాకుండా ప్రతి రోగము నుంచి, and every oppression. మనకున్న ప్రతి ఒత్తిడి నుంచి. The fifth time that he shed his blood, ఐదో పర్యాయం ఆయన రక్తం చిందించినటువంటిది when his hands were nailed to that cross. ఎప్పుడైతే ఆ సిలువలకు తన చేతులు మేకులతో కొట్టబడుతూ ఉన్నాయి. Massive nails were driven through his hands, ఈ యొక్క పొడుగైనటువంటి ఈ మేకులు ఆయన యొక్క చేతుల గుండా కొట్టివేయబడుతూ and ఉన్నాయి. he was hanging from that nails for hours on that cross. దాదాపుగా గంటలు కొద్దీ ఆయన ఆ యొక్క మేకులను బట్టి సిలువలో వేలాడవలసి The వస్తున్నది. blood was draining from his hands. ఆయన చేతులలో నుంచి రక్తము దారులుగా కారుతూ ఉన్నది. For every sin that you have committed with your hands, he shed his blood for. నీ చేతులతో నీవు చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆయన సిలువలో రక్తమును How కార్చుచున్నాడు. many times you have used your hand to do wrong things? ఎన్నో పర్యాయములు నీ చేతితో నీవు చెడ్డ పనులు చేయడానికి ఉపయోగించి ఉండవచ్చు. Many sins have been committed with our hands. నీ చేతులతో ఎన్నో పాపములు చేసి ఉండవచ్చు. Shed his blood for the sins that we commit with our hands. మన చేతులతో చేసినటువంటి పాపాలను బట్టి ఆయన రక్తమును The కాచుచున్నాడు. sixth time that he shed his blood, ఆరో పర్యాయం ఆయన రక్తము కాచినటువంటిది when ఏమిటనగా his feet were nailed to the cross. ఆయన యొక్క పాదములు కూడా ఆ సిలువకు మేకులతో They కొట్టబడుతున్నాయి. drove huge nails into his feet so that it would be fixed to that wooden pole. మరి ఎంతో పొడుగైనటువంటి ఆ మేకులు ఆయన యొక్క కాళ్ళకు కొట్టడానికి గల కారణం ఏమిటనగా ఆ సిలువకు ఆ కాళ్ళు గట్టిగా His అంటబడడానికి. whole weight was upon the hands and the nails on the legs and the hands. He was hanging on that. ఆయన యొక్క శరీర బరువు అంతా కూడా ఈ చేతులలోనూ కాళ్ళలోనూ కొట్టబడినటువంటి ఆ మేకుల ద్వారా అక్కడే వేలాడుతూ ఉన్నది. Suffered intense pain. అతడు ఎంతో భారమైనటువంటి ఈ యొక్క శ్రమను భరించాడు. Blood flowed from his feet. ఆయన యొక్క పాదముల నుంచి రక్తము కార్చబడుతూ For ఉన్నది. all the sins the places that we have gone, we should not have gone. He paid the price for that. మనం వెళ్ళకూడనటువంటి ప్రాంతాలకి వెళ్ళడాన్ని బట్టి ఆయన దానికి వెలను చెల్లిస్తూ ఉన్నాడు. He shed his blood for all to cleanse your daily walk. నీ ప్రతిరోజు జీవితాన్ని మార్చడం కోసమే ఆయన తన యొక్క పాదములలో ఈ యొక్క రక్తాన్ని కాచుచూ And ఉన్నారు. the seventh time that he shed his blood, ఏడో పర్యాయం ఆయన రక్తం చిందించినటువంటిది. at the end of the hours of suffering on that cross, ఆ సిలువలో ఆ యొక్క సిలువ శ్రమ అంతా భరించిన చివరిలో and when he said, Lord, I commit my spirit into your hands, and he yielded up the spirit, ఎప్పుడైతే దేవా నీ చేతికి నా ఆత్మను అప్పగించుచూ ఉన్నానని చెప్పి తన ఆత్మను అప్పగించి వేసి ఉన్నాడో the Roman soldier came to check whether he was alive or dead. ఆ యొక్క రోమ సైనికుడైనటువంటి వాడు ఇతడు జీవిస్తూ ఉన్నాడా చనిపోతున్నాడో చూడడం కోసం And అతడు with his వచ్చాడు. spear, he pierced him on the side అతని యొక్క రొమ్ములో ఈ యొక్క బల్లెముతో పోటు పొడుస్తూ ఉన్నాడు. to see whether he's alive or dead. అతడు చనిపోయాడా లేక జీవించి ఉన్నాడని And తెలుసుకోవడం. blood and water came out of his side again. వెంటనే అతని యొక్క ఈ యొక్క రొమ్ములో నుంచి ఈ యొక్క నీరు రక్తము కారుతూ ఉన్నది. Why did he shed his blood from his side? ఎందుకు తన యొక్క ప్రక్కలో నుంచి ఈ రక్తము కార్చవలసి వస్తుంది? We understand it when you go back to the creation of Adam. మరొకసారి నీ యొక్క ఆదాము యొక్క సృష్టి కార్యక్రమాన్ని గురించి మనం ఆలోచన చేస్తే When God wanted to bring a bride for Adam, he made him sleep and made an incision in his side, cut in his side. ఎప్పుడైతే ఆదాముకు సాటి అయినటువంటి సహకారమును దేవుడు
కలుగ చేయాలనుకున్నాడో ఆ ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతని ప్రక్కన ఈ యొక్క ఎముకను తీస్తూ ఉన్నాడు. And he took a rib and made Eve out of that rib. ఆ ఎముకను తీసి దానిలో నుంచి ఆయన అవ్వను తయారు చేస్తూ ఉన్నాడు. Adam shed his blood from his side ఆదాము యొక్క ప్రక్కలో నుంచి రక్తము కాచబడుతూ ఉన్నది for the sake of his wife Eve. అతని యొక్క భార్య అయిన అవ్వ కోసము. Jesus shed his blood from his side అలాగే యేసు కూడా తన యొక్క ప్రక్కలో నుంచి రక్తమును కాచుచూ ఉన్నాడు. for his bride, that is the church, that is the people who believe in him, for his bride. అది ఎవరు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన సంఘము, ఆయన యొక్క పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘము కొరకు. His bride is not a human marriage like man and woman. మన యొక్క వివాహం అనేటువంటిది మానవులైనటువంటి వారు చేసుకునేటువంటి వివాహ క్రియగా కాదు. We, the people who have believed in Jesus, we become the bride of Christ. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలమైన మనమందరమును కూడా యేసునకు పెండ్లి కుమార్తెగా That includes you and me. అది మనము అందరము కూడా కలుస్తున్నాం. You can believe in Jesus. You are a member of the body of Christ. ఎప్పుడైతే నీవు యేసునందు విశ్వాసం ఉంచుతావో యేసు శరీరములో నీవు ఒక భాగం అవుతావు. He shed his blood from his side to sanctify the church. ఈ యొక్క సంఘమును పరిశుద్ధపరచడం కోసమే ఆయన తన ప్రక్కలో నుంచి రక్తమును కాచుచూ ఉన్నారు. What a wonderful thing he has done. ఎంత అద్భుతమైన క్రియ ఆయన చేస్తూ ఉన్నారు. God said, pour the water on the dry ground, it became blood. దేవుడు మోషేతో ఆ యొక్క ఏటి నీటిని నేలను పోసినట్లే అది రక్తముగా అవుతుందని చెప్తున్నాడు. That was Jesus shedding his blood for us. అనగా యేసు మనందరి కొరకు రక్తము చిందించడంతో సమానం. Why don't you come to know him, the one who did so much for you? ఎంతగా ఆయన నీ కొరకు చేసి ఉండగా ఆయన ఎందుకు నీవు తెలుసుకోవడానికి ముందు Why do you reject him? ఎందుకు ఆయనని నీవు తిరస్కరిస్తున్నావు? Maybe there are some of you watching who have not made the commitment to follow Jesus. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీలో కొందరు యేసును వెంబడించేటటువంటి తీర్మానం చేసుకుని ఉండవచ్చు. Now you have heard how much he suffered for us. నీవు కొరకు ఆయన ఎంతగా శ్రమను అనుభవించాడో ఇప్పుడు మీరు తెలుసుకుని ఉన్నారు. Give your life to him. ఆయనకు మీ జీవితాన్ని He అప్పగించండి. only wants one thing from you. మీలో నుంచి కేవలం ఒక్క విషయాన్ని ఆయన ఎదురు He చూస్తున్నాడు. wants you to say, come to him and accept him into your life. ఆయన దగ్గరికి వచ్చి ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించుకోవాలని చూస్తున్నాడు. All the rest he will do. మిగిలినటువంటి వాటన్నిటిని ఆయనే He చూసుకుంటాడు. will transform you. ఆయన నిన్ను మార్చుకోగలగాడు. He will bring you back to life. మరలా నీలోనికి ఆయన జీవాన్ని ఇవ్వగలుగుతాడు. He will make you a new person. ఆయన నిన్ను ఒక నూతన సృష్టిగా He మారుస్తాడు. will make you a child of God. నిన్ను దేవుని యొక్క కుమారునిగా మారుస్తాడు. Will you pray with me now? నీవు నాతో పాటుగా ప్రార్థన చేస్తావా? Sincerely. నీవు హృదయపూర్వకముగా. God will hear your prayer. దేవుడు నీ ప్రార్థన వింటాడు. Lord Jesus, ప్రభువైన యేసు, thank you that you shed your blood on that cross for me. ఆ సిలువలో నా కొరకు నీ రక్తమును చిందించినందుకు స్తోత్రం. Thank you that you died on the cross to save my soul. నా యొక్క ఆత్మను రక్షించడం కోసమే నీవు సిలువలో మరణించినందుకు స్తోత్రములు. Wash me in that precious blood. ఆ ప్రశస్త రక్తములో నా యొక్క పాపములను కడిగివేయండి. Make me your child. నన్ను నీ బిడ్డగా చేసుకొనండి. Come into my heart, Lord Jesus. నా హృదయములోనికి రండి ప్రభువైన From యేసు. today, I want to follow you. ఈ రోజు నుంచి నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను. I will walk with you the rest of my life. నా జీవితం అంతా కూడా మిగిలినటువంటిది నీతో పాటుగా నడుస్తాను. In Jesus' name I pray. యేసు నామమున వేడుకొనిచున్నాము. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.